ఇంకా ఎంతకాలం దేవునికి దూరంగా, ఎంతకాలం దేవునికి దూరంగా, ఎంతకాలం దేవుని దుఃఖపెడతాం? ఇంకా ఎంతకాలం? కృప దొరుకుతుందిలే, నా కృప నీకు చాలు అంటే దేవుడు కృప చూపుతున్నాడులే, దేవుడు సహాయం చేస్తున్నాడులే అని పాపమందు నిలిచి ఉంటారా? దేవుడు కృపనిస్తున్నాడు, అలాగని పాపం చేద్దామా? అయితే యాకోబు సరేలే కానీ అయ్యా, సరే కానీ నేను విమోచించున్నా, నువ్వు నా సొత్తు అని అన్నాడు. సరే మాటి మాటికి దేవుడు ఇట్టా అంటున్నాడులే, మనం ఇట్టాగే ఉందాం అనుకుందామా? పాపంలో నిలిచి ఉంటే ఎంత ప్రమాదం ఉందంటే, ఎవరిని ఉపేక్షిస్తున్నావు అంటే నీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే నువ్వు ఉండవయ్యా అన్నట్టుగా దేవునినే నిర్లక్ష్యం చేస్తున్నావు, ప్రభువును ఉపేక్షిస్తూ ఉంటున్నావు. దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేయకూడదు, దేవుని ప్రేమను ఉల్లంఘించకూడదు. ఏ పాపంలో నిలిచి ఉంటున్నావో నీ ప్రాణం పోయే సమయం నీకు తెలియదు, నువ్వు నష్టపోయే సమయం నీకు తెలియదు. కృపను దుర్వినియోగపరచకూడదు. ఎప్పుడేం జరుగుద్దో తెలియదు, ఏమైపోతామో తెలియదు. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారం మనం, ఏ బాటి వారం? కాబట్టి కృప ఉందిలే, ప్రభు ఉన్నాళ్లే చూసుకుంటాడులే అని చెప్పి పాపంలో నిలిచి ఉంటే చాలా ప్రమాదం.